విలక్షణ నటులకు కేర్ ఆఫ్ ఎవరంటే దానికి బాటలు వేసింది కోట అని చెప్తూ ఉంటారు. మరి ఆయన శకం అయిపోయిందని చెప్పి అందరూ బాధపడుతున్నారు. సో మరి ఆయన ఈ సందర్భంగా అసలు ఆయన సాధించిన ఘనత ఏంటి, ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ అంతా? అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని ఏర్పాటు చేసుకున్నారు కోట శ్రీనివాసరావు గారు. అయితే ఆయన చెయ్యని పాత్ర అంటూ ఏది కూడా లేదు. కొంతమంది పేర్లు చెప్తే ఒక నటన, ఒక పాత్ర మాత్రమే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ కోట గారి పేరు చెప్తే ప్రతి ఒక్క పాత్ర కూడా కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తోంది. ఒక పిసినారి పాత్ర దగ్గర నుంచి, ఒక విలన్ దగ్గర నుంచి, ఒక తాత, ఒక బాబాయ్, ఒక తండ్రి, ప్రతి ఒక్క పాత్ర కూడా ప్రాణం పోసినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయన జీవితంలో మనం ఎలాంటి ఒక్కొక్క మెట్లు కానీ, కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మనం ఈ స్టేజ్కి వెళ్ళాలి, అలాంటి ఒక స్టేజ్ని మనం చూడాలని అనుకుంటాం. కానీ కొంతమంది కలలుగానే మిగిలిపోతూ ఉంటాయి. కానీ కోట శ్రీనివాసరావు గారు ఆ విధంగా కలల్ని సాకారం చేసుకొని ప్రతి ఒక్క నటుడికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. ప్రజెంట్ జనరేషన్లో చాలామంది కూడా విలన్లుగా అంటే ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్యాషన్ ద్వారా కావచ్చు, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద నటులందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉంటారు. వీళ్ళ సినిమాలు చూసి అరే ఇది కదా నటన, ఇది కదా ఒక గొప్ప సాహసం అంటే అనే విధంగా వీళ్ళు చేసినటువంటి పాత్రలు ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. సో చాలా మంది కూడా ఈ రోజులలో సినిమాలు చేశామా, ఈ నటించామా, వచ్చామా, డబ్బులు తీసుకున్నాం అన్నట్టు ఉంటారు. కానీ ఆ రోజుల్లో కోట శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి ఆయన చేసినటువంటి రోజుల్లో సినిమాలు ఒక్కొక్క పాత్ర వచ్చినప్పుడు ఆ పాత్ర నటించామా అని కాదు, ఆ పాత్రకి జీవం పోసామా, ఆ పాత్ర ఏ విధంగా ప్రజల్లో జీవాన్ని నింపుతుందనే విధంగా ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి నటనలో ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు గారు ఉంటారు. అంటే ఈ రోజులలో చాలా పాత్రలు చూస్తూ ఉన్నాం. కానీ పిసినారి పాత్ర ఎన్నో ఒక సంవత్సరంలో 100 సినిమాలు వస్తున్నాయి, 100 పాత్రలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా పిసినారి పాత్ర అంటే ఖచ్చితంగా శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆ ఒక పాత్ర ఖచ్చితంగా గుర్తుకొస్తూ ఉంటుంది. అదేవిధంగా బాబు మోహన్ గారితో కావచ్చు, బ్రహ్మానందం గారితో కావచ్చు, సో వీళ్ళందరితోని కలిసి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా ఇప్పటికీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి గొప్ప నటన ఒక విలన్గా కావచ్చు, కమెడియన్గా కావచ్చు, తండ్రి పాత్ర కావచ్చు, బాబాయ్ పాత్ర కావచ్చు, తాత పాత్ర కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నటించి మురిపించి అందరినీ కూడా మెప్పించి ఈరోజు అందరికీ కూడా దూరం అయిపోయారు. సో అయినప్పటికీ కూడా వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ వాళ్ళు నటించిన ప్రతి ఒక్క పాత్ర రూపంలో, ప్రతి ఒక్క సినిమా రూపంలో మన కళ్ళ ముందు ఎప్పటికీ బ్రతికే ఉంటారు. సో వీళ్ళ కథ అనేది ఎప్పటికి కూడా ముగిసిపోయేది కాదు. జస్ట్ వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పటికీ వాళ్ళ జీవితం అనేది సినిమా ఇండస్ట్రీ ఎప్పటి వరకు ఉంటుంది, వాళ్ళు నటించిన సినిమాలు ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు ఖచ్చితంగా వాళ్ళు బ్రతికే ఉంటారు. సో ఇలాంటి కేర్ ఆఫ్ అడ్రస్గా, నటనకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి ఒక్కొక్క దిగ్గజాలు కూడా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి పాత్రలు మళ్ళీ ఎవరైనా ఈ విధంగా చేస్తారంటే కూడా డెఫినెట్లీ 100% నో అని చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పాత్రలు, ఇలాంటి ఒక నటనలో నటించే వ్యక్తులు కానీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేదు అని కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమా ప్రేమికులు కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఉండాలి.